హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బ్యాగ్ చూసి వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? అవునండి, మేమైతే ఫ్యామిలీ మొత్తం కలిసి ఒరిస్సా వెళ్ళడం జరిగింది. మేము ఈ ట్రిప్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మెయిన్గా నేను మా బాబు అయితే ట్రైన్లో బాగా ఎంజాయ్ చేసామండి. వాడు నేను అయితే ఒకే బెర్త్లో పడుకొని నైట్ అంతా బాగా కబుర్లు చెప్పుకున్నాం. మేమైతే ఈ ఒరిస్సా వెళ్ళడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. మా బావగారు ఒరిస్సాలోని కోరాపుట్ అనే గ్రామంలో ముచ్చేలమ్మ అమ్మవారి యొక్క పండగను చేయిస్తారని మొక్కుకోవడం జరిగిందనమాట. సో మేమందరం కూడా వైజాగ్ నుంచి అలాగే విజయనగరం నుంచి అందరం కూడా కలిసి ట్రైన్లో అయితే జర్నీ చేస్తూ మేము ఒరిస్సా చేరుకున్నామండి. నేనైతే ఈ పండగని చూడడం అయితే ఫస్ట్ టైం అండి. ఈ ఒరిస్సాలో ఈ కోరాపుట్ అనే గ్రామంలో ఈ అమ్మవారికి ఎంతో ఫేమస్ అంట. ప్రతి ఇయర్ కూడా ఈ అమ్మవారి యొక్క పూజని చాలా అంటే చాలా బాగా చేస్తారండి. ఇగో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. మేమందరం కూడా ఈ ఈ ఊరొచ్చి ఈ అమ్మవారి పండుగలో పాలు పంచుకోవడం జరిగింది. పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ప్రతి ఊరికి ఒక అమ్మవారు అయితే గ్రామదేవతగా ఉంటారు కదా, అలాగే ఈ ఒరిస్సాలోని ఈ కోరాపుట్ గ్రామంలో ముత్యాలమ్మవారు చాలా ఫేమస్ అంటండి. ఊరు మొత్తం ఈ పండుగని చాలా గ్రాండ్గా చేస్తారంట. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రాండ్గా చేస్తారంట. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఈ పండుగని చాలా అంటే చాలా బాగా చేస్తారంట. ఇక్కడ అందరూ కూడా ఈ ఊర్లో అందరూ జనం కూడా చాలా బాగున్నారండి. అంటే అందరికీ కూడా బాగా మర్యాదలు చేస్తున్నారు. ఎంతైనా గ్రామంలో ఉండేది మన సిటీలో దొరకడం కష్టమే. చూసారు కదా, ఇలా ఈ అమ్మవారిని తల మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతారనమాట. తిరిగిన తర్వాత మనకి లాస్ట్లో మనం అమ్మవారి గుడికి తీసుకెళ్తారు. ఇలా మొత్తం కూడా మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారిని తల మీద పెట్టుకొని కొద్ది దూరం అయితే నడవడం జరిగింది. నేను మా హస్బెండ్ అలాగే మా బాబు కూడా మేము అమ్మవారిని తల మీద పెట్టుకున్నాము. అలాగే మా చుట్టాలందరూ కూడా ఈ అమ్మవారిని ఊరేగింపులో చాలా బాగా పాల్గొన్నారండి. మేము ఒక 2.5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అమ్మవారి ప్రధాన ద్వారం అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అమ్మవారి గుడి ఆరంభంలో ఉండే ద్వారాలు. మనం గుడి అయితే చాలా అంటే చాలా పాతదండి. ఎన్నో సంవత్సరాల నుంచి బాగా పాతబడిపోయిన ఆలయం ఇది. నాకు తెలిసి చాలా వందల సంవత్సరాలు అయి ఉండొచ్చు. గుడి కూడా చాలా అంటే చాలా పాతగా ఉంది. అంటే ఈ కోరాపుట్ గ్రామం అనేది ఇంకా అంత డెవలప్మెంట్కి వెళ్ళలేదన్నమాట. స్టార్టింగ్లో ఉంది, ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుందంట. కానీ ఈ అమ్మవారు మాత్రం చాలా ఫేమస్ అంట. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారంట చూడ్డానికి. నేను కూడా ఈ ఆలయానికి రావడం మొదటిసారి అండి. రాయగడలోని మధ్యగైరమ్మ అమ్మవారి యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఒరిస్సాలోని ఈ కోరాపుట్ గ్రామంలో ఈ ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎక్కడెక్కడి నుంచో ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలు వస్తూ ఉంటారంట. ఏదైనా సమస్య వచ్చినప్పుడైతే మనం అమ్మవారికి మొక్కుకుంటే మనకి ఖచ్చితంగా కూడా ఆ సమస్యల నుంచి బయటపడొచ్చని ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చాలామంది కూడా అలాగే అమ్మవారికి మొక్కుకున్నట్లే జరిగిందంట. వాళ్ళ కోరిక నెరవేర్చిన తర్వాత వీళ్ళు అమ్మవారికి పండగ అయితే జరుపుతారంట. ఇక్కడ అమ్మవారికి పండగ అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఊరు మొత్తానికి భోజనాలు పెడతారండి. ఈ మధ్యాహ్నం నైట్ టైం కూడా ఇక్కడ భోజనాలకి అందరికీ చెప్పడం జరిగింది. ఊర్లో అయితే అందరూ కూడా ఈ ఊర్లో ఎవరు పండుగ చేసినా కూడా ఇలాగే గ్రాండ్గా చేస్తారంట. చూసారు కదా, మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాం. ఇది గుడి బయట ఉండే మర్రి చెట్టు. చూసారు కదా ఎంతలా ఉందో. ఇది ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ ఉంది. గుడి కూడా చూసారు కదా, చాలా అంటే చాలా పాతది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న గుడి ఇది. గుడి బయట అయితే మనకి అన్నీ కూడా ఈ గుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి బయట దొరుకుతాయి. పువ్వులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ కూడా మనకి బయట ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసుకొని మేము లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. చూసారు కదా వీడియోలో, మా వాళ్ళు ఇక్కడ కొన్ని ఐటమ్స్ కొంటున్నారు. ఇవన్నీ తీసుకొని మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళాము. గుడి లోపల కూడా బాగుంది. ఇంకా లోపల మా అలాగే కూడా
పండగ చేసేవారు 2-3 ఉన్నారు. సో గుడి అయితే అస్సలు ఖాళీ లేదు. నేను లోపల అమ్మవారిని అయితే వీడియో తీయలేదండి. నేను ఎక్కడ కూడా అమ్మవారిని అంటే దేవుళ్ళ విగ్రహాలు తీయడం అంతగా మంచిది కాదని చెప్పి నేను తీయను, అవకాశం ఉన్నా కూడా. చూసారు కదా, ఇది బయట ఏదో ఒడిస్సా లాంగ్వేజ్లో రాసింది, సో మనకు తెలియదు. మేమైతే చెప్పులు అవి ఇక్కడే విడిచేసి లోపలికి వెళ్ళాం అనమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే నా చెప్పులు పోయాయి. తర్వాత నేనైతే కొత్త చెప్పులు తీసుకున్నాను. అందరూ కూడా చెప్పులు పోవడం మంచిదేలే అన్నారు. చూసారు కదా, ఇది గుడి లోపల అనమాట. ఇది నేనే ఇక్కడ పూజ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, లోపల ఇంకా చాలామంది ఉన్నారు. మా చుట్టాలు అందరూ కూడా ఇక్కడ లోపల దర్శనం చేసేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.